ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇది 126 సంవత్సరాల కింద స్టార్ట్ చేయబడిన సంస్థ. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఒక 30 కంట్రీల్లో దీనికి బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ ఒక అడ్వైజరీ రోల్, పాలసీ విషయంలో అడ్వైజరీ రోల్ కూడా పాటిస్తుంది ఎప్పుడు. తర్వాత సిఏ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ దేశంలో క్రియేట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇస్ గ్రీన్ బిల్డింగ్ సెంటర్. ఈ గ్రీన్ బిల్డింగ్ సెంటర్ స్టార్ట్ అయ్యి కూడా 20 years అయిపోయింది. ఎవ్రీ ఇయర్ మేము గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ వచ్చి చేస్తాము. ఈసారి 20th ఎడిషన్ అక్టోబర్ 20th, 21st, 22nd హైదరాబాద్లో హెచ్ఐసిసిలో జరుగుతుంది. గతంలో కూడా 18th and 19th ఎడిషన్లో హైదరాబాద్లో జరిగినాయి. ఈ జరగడానికి కారణం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొవైడ్ చేసిన మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెచ్ఐసిసి లాంటి కన్వెన్షన్ సెంటర్ కానివ్వండి, ఇక్కడ హోటల్స్ కానివ్వండి, ఇక్కడ ఉండే రోడ్స్ నెట్వర్కింగ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఓఆర్ఆర్ కానివ్వండి, ఇవంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చూసిన తర్వాత కూడా డెలిగేట్స్ కూడా అక్రాస్ ద గ్లోబ్ కానీ అక్రాస్ ద కంట్రీ కానీ కూడా హైదరాబాద్ ఒక డెస్టినేషన్ ఫర్ కన్వెన్షన్స్ అనేది వచ్చింది. సో ఎవ్రీబడి ఈజ్ విల్లింగ్ టు కమ్ టు హైదరాబాద్. సో మా మేనేజ్మెంట్ కమిటీ కూడా ఇక్కడే చేస్తే బాగుంటుంది, థర్డ్ ఎడిషన్ అంటారు. గతంలో చేసినప్పుడు కూడా చాలా ట్రెమెండస్ రెస్పాన్స్. 3 days కాన్ఫరెన్సెస్, 3 days ఎగ్జిబిషన్స్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అబౌట్ 3,000 డెలిగేట్స్ వచ్చినారు, ఒక 10,000 విజిటర్స్ వచ్చారు ఈ ఎగ్జిబిషన్కు. ఈసారి కూడా గొప్పగా దీనికి స్పందన రావడానికి కూడా మన ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చేసిన సహాయంతో వచ్చినారు. ఈసారి కూడా డెఫినెట్గా మీరు దీని అవేర్నెస్ పబ్లిక్ వెళ్ళేటట్టు చూస్తారని అనుకుంటున్నాము. ఇది చాలా బెస్ట్ ప్రాక్టీసెస్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ గ్రీన్ బిల్డింగ్స్ మీద, గ్రీన్ సర్వీసెస్ మీద, గ్రీన్ ప్రోడక్ట్స్ మీద డిస్కస్ చేయడం అవుతుంది. తర్వాత గ్లోబల్లీ కూడా ఎక్కడైనా ఉంటే కూడా రేటింగ్స్ 1 or 2 రేటింగ్స్ ఉంటాయి. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ వీ హ్యావ్ డిపెండింగ్ ఆన్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ద బిల్డింగ్. మనము ఇక్కడ 30 రేటింగ్ సిస్టమ్స్ మనం ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత గ్లోబల్లీ కూడా మనము ఏదైతే గ్రీన్ ఫుట్ ప్రింట్ ఏదైతే రిజిస్టర్ అవుతుందో హైయెస్ట్ ఫుట్ ప్రింట్ మన దగ్గర రిజిస్టర్ అయింది. అబౌట్ 8.3 million square feet రిజిస్టర్ అయింది. అబౌట్ 8,000 odd ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ రిజిస్టర్ చేయబడ్డాయి. సో ప్రపంచంలో మనం 2nd ప్లేస్లో ఉన్నాము. దీని హెడ్ క్వార్టర్స్ కూడా మన తెలంగాణలోనే ఉంది, జీబీసీది. దీన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు అప్పుడు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా దీన్ని ప్రోత్సహించడం వల్ల మెనీ డెలిగేట్స్ విల్ కమ్, మెనీ డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్, ప్రమోటర్స్, ఐటీ సెక్టర్ కానివ్వండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ రావడం వల్ల దీని యొక్క అవేర్నెస్ ఎక్కువ కావడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ మీద మనకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి మనము ఎన్విరాన్మెంట్ కాపాడే వాళ్ళు అవుతాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గ్రీన్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇవన్నీ కొంత కంటెంట్ అందులో ఇది ఈ యొక్క వేస్ట్తో చేయబడినవి. కంపల్సరీ కొంత కాంపోనెంట్ ఉండాలి, వేస్ట్ కాంపోనెంట్ ఉండాలి అందులో, అంటే రీజనరేట్ చేస్తామన్నట్టు. సో ఆ తర్వాత ఈ ప్రోడక్ట్స్, గ్రీన్ ప్రోడక్ట్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, తర్వాత పొల్యూషన్ తక్కువ ఉంటుంది, తర్వాత వేస్టేజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే మన న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే ఓవర్ ఉందో ఇవన్నిటి కూడా మనం టచ్ చేయకుండా, మ్యాక్సిమం టచ్ చేయకుండా ఫ్యూచర్ జనరేషన్కు కాపాడుకున్న వరకు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఎనర్జీ కూడా చాలా సేవ్ చేయడం అవుతూ ఉంది. ఈవెన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కూడా మనం ప్రోత్సహిస్తున్నాము. వాటర్ ట్రీట్మెంట్ కానీ, వాటర్ సేవింగ్ కానివ్వండి, తర్వాత ఎనర్జీ సేవింగ్ కానీ పెద్ద ఎత్తున సేవ్ చేస్తున్నాము. బట్ డెఫినెట్గా ఈ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ అనేది రాబో కంపల్సరీగా జరగాల్సిందే. రాబో రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, లోకల్ బాడీస్ అన్నీ కూడా మ్యాండేటరీ చేస్తాయి, గ్రీన్ బిల్డింగ్స్ అంటే మ్యాండేటరీ చేస్తాయి. కాబట్టి అందరు ప్రజలు కూడా ముందుకు వచ్చేసి రేటింగ్ తీసుకోవడం వల్ల ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎయిర్ విత్ ఇన్ ద బిల్డింగ్ బాగుంటుంది. కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. తర్వాత పోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. బిల్డింగ్ కూడా డ్యూరబుల్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ గో ఫర్ గ్రీన్ బిల్డింగ్ రేటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Billion square feet, it will be measured in the impact we will create on the lives of people, on the way we consume natural resources. Many of us, most of us may have children here in the room, and I want you to pay attention to this because the importance of all of us, and especially the media. If our children have to live in a country which is well endowed with natural resources, it is upon us today
and tomorrow what we choose to do with what we have, whether it's energy or it's water or it's anything else as a natural resource. I'll give you a live example, and the chairman, Mr. Reddy, talked about this, that the green buildings actually don't cost as much. Let me tell you that in Carrier, India, we have a 34-year-old factory in India, so we started making in India very long back. We had that IGBC Platinum certified beginning of this year. We are saving a lot more water, energy, and we are recycling 99% of our waste. There is so much that we are learning every day, week, month with the association we have had with IGBC, with the World Green Building Council, etc.